హలో! వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను పొట్లకాయతో ఫ్రై చేయబోతున్నానండి. పొట్లకాయ అంటే నార్మల్ పొట్లకాయ కదండీ! ఇవి పిచ్చుక పొట్లకాయలంటారు. టేస్ట్ అయితే సేమ్ పొట్లకాయలాగే ఉంటుందండి. కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఈ వీడియోలో వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చెప్పబోతున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అయితే దీన్నెలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను హాఫ్ కిలో వరకు ఈ పొట్లకాయలను తీసుకున్నానండి. ఇవి ఇలా ఉంటాయండి. పిచ్చుక పొట్లకాయలంటారు వీటిని. నార్మల్‌గా పొట్లకాయ అంటే ఇది ఓన్లీ పచ్చెం కూర అనుకుంటారు చాలామంది. జ్వరం అది వచ్చినప్పుడే తీసుకుంటారు. దీన్ని నార్మల్‌గా కూడా వీక్లీ వన్స్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి. అందుకే ఇది మన రోగనిరోధక శక్తినైతే పెంచుతుంది. అండ్ వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిదండి ఇది. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ఈ పొట్లకాయలని తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ముందుగా వీటిని ఇలా పైన ఉన్న తొక్కనైతే తీసుకున్నాను. ఇలా చాకుతో పీల్ చేసుకోవాలండి. తర్వాత వీటిని కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జునైతే తీసేయాలి. ఇవి లేతగా ఉన్నాయి గాబట్టి లోపల సీడ్స్, గింజలనేవి లేవు. ముదురుగా ఉంటే కొంచెం గింజలవి ఉంటాయండి. వీటిని ఇలా తీసేసుకోవాలి ఏదైనా స్పూన్ తోటి. అన్నిటిని కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటినైతే కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి నేను. ఇందులో ముఖ్యంగా ఉండే హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఇది డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుందండి. ఇది సమ్మర్‌లో తీసుకుంటే చాలా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది. అండ్ ఇందులో చాలా ఎక్కువగా పిండి పదార్థాలయి ఉంటాయండి. అండ్ కిడ్నీస్, గాల్ బ్లాడర్ పనితీరుని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నేను వీటన్నిటిని కూడా ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్నాను. వీటిని ఒక బౌల్‌లో అయితే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్‌ని వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని చేత్తో ఎక్కువగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న పసరు వాసనంతా కూడా పోతుంది. లిక్విడ్ రూపంలో పోతుందండి. గ్రీన్‌గా వాటరొస్తుంది. ఇవి లేతగా ఉన్నాయి గాబట్టి నేనిలా సాల్ట్ వేసుకొని చేత్తో కలుపుకుంటున్నాను. అదే ముదురుగా ఉంటే మీరు బాయిల్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని స్టవ్ మీద కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ముదురుగా ఉంటే ఎక్కువ టైం కూడా పడుతుందండి కుక్ అవ్వడానికి. అందుకే బాయిల్ చేసుకోవడం మంచిది. బాయిల్ అయిన తర్వాత వాటర్‌తో వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్ ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కూరలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పొట్లకాయలో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇవన్నీ కూడా మంచి కలరొచ్చిన తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇందాక సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా! దాని తర్వాత మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలండి వీటిని. వీటిని కాసేపు హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వదులుతుంది. అది కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే ఇందాక సాల్ట్‌తో వాష్ చేసాం కదా! కొంచెం ఉప్పగా ఉంటాయి ఇవి. అందుకే చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. లేదంటే ఉప్పగా అయిపోతుంది ఫ్రై అనేది. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నానండి. దీన్నిలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇది కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తున్నానండి. నెక్స్ట్ ఒక సనికాల్లో వెల్లుల్లి రేకల్ని యాడ్ చేశానండి. 10 వరకు యాడ్ చేశాను. నెక్స్ట్ కారంని యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దంచుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో ఈ టేస్ట్ రాదు. అండ్ క్వాంటిటీ కూడా తక్కువ కదా! ఇలా దంచుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకైతే తీసుకుంటున్నానివి. ఇందులో వెల్లుల్లిపాయలని వేసాం కదండీ! దంచుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేదొస్తుంది. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఫ్రై అవుతున్నాయండి. చాలా వరకు ఫ్రై అయిపోయాయి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకున్నాను నేను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పౌడర్‌నైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. కారం మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. కారం ఎక్కువుంటేనే బావుంటుంది కర్రీలోకి. ఇప్పుడు ఈ పౌడర్ అండ్ ఇవి కలిసేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలండి. అంటే ఈ కారం కూడా కొంచెం ఇందులో కలిసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది టైం అనేది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మినిమమ్ వారానికొకసారైనా ఇలా పొట్లకాయని ఏదో రకంగా తీసుకుంటే మంచిదండి. అంతేనండి. డిష్ అనేది రెడీ అయిపోయింది. నేను ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ పొట్లకాయతో చాలా డిషెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ముందు ముందు పోస్ట్ చేస్తాను. ఆహ్, చాలా టేస్టీగా ఉందండి ఫ్రై అయితే. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.